సినిమా చూశాను హరీష్, చాలా రోజుల తర్వాత చూశాను. మళ్ళీ నవ్వుకోలేక చచ్చా. అది వచ్చి దగ్గర ఒక 20 years అవుతుంది. ఓకే. మరి ఆ సినిమా హీరో గారు మనకి ఇక్కడే ఉన్నారు. ఒకసారి కింగ్ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకి ఇష్టమైన కామిక్ సీక్వెన్సెస్ కానీ, రైటర్స్ కానీ, కమెడియన్స్ కానీ ఎవరున్నారు ఒకసారి కనుక్కొని చెప్ప. Mayabazar is one of my most favorite films and also I think one of the classics of Indian cinema. దాంట్లో ఘటోత్కచుడు శశిరేఖలోకి ప్రవేశించిన సీన్ ఒకటి ఉంది. నాకు అది ఎప్పుడు చాలా ఇష్టం. ఎస్విఆర్ గారును సావిత్రి గారితో ఉన్న సీన్, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ గంగరాజు గారిని ఇక్కడ పిలిచినందుకు. గంగరాజు గారు అండ్ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో ఒక్కళ్ళు పిలిచినా అందరూ పిలిచినట్టే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వాంట్ టు డెడికేట్ దట్ సాంగ్ టు రాఘవేంద్ర గారు. ఎందుకంటే ఆయన సీరియస్ సినిమాలు తీసి ఎవరో చూడలేదని చెప్పి దాని తర్వాత ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి విలన్స్ని కమెడియన్స్ చేశారు, హీరోల్ని కమెడియన్స్ చేశారు, హీరోయిన్ని కమెడియన్స్ చేశారు, ఎవ్రీబడి కమెడియన్స్. సో ఐ వాంట్ టు డెడికేట్ దిస్ టు రాఘవేంద్ర గారు. అఫ్ కోర్స్ ఫిలిం గురించి చెప్పమంటున్నారు. ఐ డెంట్ సీ ద ఫిలిం, బట్ ఐ నో అమృతం అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, అండ్ నాట్ పైరేటెడ్ అండ్ officially, and I know it has done 313 episodes if I'm right, and that is fantastic. 313 episodes of comedy is fantastic. I know serious soap operas like soaps, అత్తలు కోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళ మధ్యన తీస్తాం చాలా ఈజీ, బట్ కీపింగ్ పీపుల్ ఎంటర్టైన్డ్ 313 episodes, and it's fantastic. And I also want to thank you from Ma TV because you have given us TRPs. 4th rerun on Ma TV. Thank you, Gangaraj garu. And yes, you've kept people laughing. అది కూడా చెప్పబోతున్నాను. అండ్ ఈ ఫ్లోర్లో 2 months షూట్ చేశారు, అండ్ ఇదే ఫ్లోర్లో. అండ్ ఇందాకే నేను సుప్రియతో అనుకుంటున్నాను, మేబీ ఫ్లోర్ పేరు అమృతం అని పెట్టాలని. సో థ్యాంక్ యూ గంగరాజు ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ అండి హరీష్. మన ఆడియన్స్లో ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన ఎన్నో కామెడీ సినిమాలు తీశారు. జెమినీ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకేమి ఇష్టం, ఆయన ఫేవరెట్ సీన్స్ ఏంటి, ఆయన ఫేవరెట్ కమెడీని ఏంటి ఒకసారి కనుక్కోవా. నాగేశ్వరరావు గారు రామారావు గారు యాక్ట్ చేసిన గుండమ్మ కథలో విజిల్ సీన్ చాలా ఇష్టం. సార్ మీరు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మా లాస్ట్ సాంగ్ని లాంచ్ చేయాల్సింది కోరు. అమృతం జెమినీ టీవీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చంద్రమండలం వరకు వెళ్ళిపోయింది. మధ్యలో బోల్డ్ అండ్ ఛానల్స్లోకి వెళ్ళిపోయి తర్వాత చంద్రమండలంలో అందరినీ ఇప్పుడు మనం చంద్రమండలం నుంచి వద్దాం మనం. సో ఐ విష్ గంగరాజు ఆల్ ద బెస్ట్, అండ్ డెడికేట్ దిస్ సాంగ్ టు పద్మనాభం గారు. సాంబారులా మరిగించకే నవ్వితే అదే పుణ్యమి. నువ్వు నవ్వుచుని ఆడే కాలమే అమావాస్యని. నన్ను నేనే చేసుకుంటా డైలీ డోర్ డెలివరీ. హరీష్, నన్ను చూసి అందరికీ బోర్ కొడుతుంది ప్లీజ్. సో ఒక్కసారి మన ఫిలింలో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద పిలుస్తావా? actresses Dhanya Balakrishna, Suchitra, Pavni, please come onto the stage.
ఇప్పటిదాకా మీరు విన్నారు పాటలు. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీద కావాలి. సో ఈ సినిమాకి కర్త కర్మక్రియ అయిన మా గున్నం గంగరాజ్ గారిని ఒకసారి స్టేజ్ మీద కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, చాలా ధైర్యంగా ఈ సినిమాని సింగిల్ పేమెంట్తో కొన్న అల్లు అరవింద్ గారిని కూడా రమ్మంటున్నాను. ఆనరబుల్ గెస్ట్ హియర్ అండ్ బాగువల్ ప్రసాద్ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, కేరవాణి గారు ఏమో ఆయన ఆయాసంగా ఉన్నారు, ఆయన రారేమో. నంది, రామావల్లి, ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ ఇందాక నుంచి అంటాను, నేను కాదు, ఊర్మిళ్ళ. సీడీలు సర్వం సీడీలు డబ్బా ఏది 1000 రికార్డ్స్ నుంచి డబ్బా ఏంటి సీడీ ఏంటి సార్ వాడు ఆడియో రిలీజ్ సీడీ పెద్దగా ఉంటది సార్. ఒక్క నిమిషం సార్, కొంచెం తప్పుకోండి సార్, తప్పుకోండి సార్, తప్పుకోండి. డబ్బా సారీ దిస్ ఇస్ టోటలీ అమెచ్యూర్ సార్ వాడు అప్పాజీ సార్ వాడు సీడీ డబ్బా అది కొంచెం తెల్లగా ఒక రిబ్బన్ ఒకటి ఉంటుంది సార్ వాడు ఇక్కడ ఎక్కడ పెట్టు సార్ వాడు ఎక్కడ పైన మర్చిపోయిస్తుంది సార్ వాడు పైన అంటే ఎక్కడ చంద్రమండలంలో సార్ వాడు. నన్ను క్షమించండి సార్ వాడు. సారీ సార్ ఏమనుకో, ప్రోగ్రామ్ అంతా బాగా చేశాను అనుకున్నాను సార్ వాడు. జస్ట్ కొన్ని ఇయర్స్ పడుతుంది అక్కడి నుంచి రావడానికి. వెళ్ళొద్దాం సార్, రాకెట్ ఉంది మన దగ్గర, రాకెట్ రెడీ చేయండి సార్. అమృతం సార్ వాడు రాకెట్ సార్. సార్ సార్ జంతా రాకెట్ ఉంది సార్. సార్ సర్వం గారు ఆగండి, కంగారు పడద్దు. చిన్న చిన్న విషయాలకు అలా కంగారు పడితే అలాగ మీరు ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? అది సీడీ బాక్స్ ఒకటి ఇచ్చారు సార్, మర్చిపోయారా? పొరపాటున చంద్రమండలంలో పెట్టేశాను సార్, చందమామలో ఉంది సార్. మరి అలా చేస్తే ఎలాగండి మరి? సార్ 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 ఏదో ఒకటి మీరే చేయండి సార్, దేవుళ్ళ వచ్చారు సార్. రాకెట్ అక్కర్లేదు కానీ నా దగ్గర సీక్రెట్ ఉంది సార్. సార్ సార్ ఏదో ఒకటి సార్, ఏదో ఒకటి సార్, అందరూ వెయిట్ చేస్తున్నారు సార్, గెస్ట్లు వచ్చారు సార్. చందమామ రావే, జాబిల్లి రావే, సిడీలు తేవే, అమృతం అందివ్వవే. చందమామ రావే, జాబిల్లి రావే, సిడీలు తేవే, అమృతం అందివ్వవే. చందమామ రావే. సార్ మీ సీక్రెట్ కి మా దండం సార్. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్ సార్. మూన్లైట్ గర్ల్ సాంబారులా మరిగించకే. నవ్వితే అదే పుణ్యమి. సార్ ఒక్క నిమిషం, సినిమా వేస్తున్నాం సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సినిమా వేస్తాం. అమ్మా నాన్న సినిమా ప్లే చేయమ్మా. నీ బిజినెస్ సీక్రెట్ ఏమిటంటావు? బిజినెస్ చేయకపోవడమే. రాకెట్లో టికెట్లా? కమిషన్ ఎంత ఇస్తారు? ఇక్కడ పున్నం రిసార్ట్స్ లాగా అక్కడ భూమాత రిసార్ట్స్ వెళ్ళవాలి. సీమలో ఫ్యాక్షన్ నుంచి పారిపోతే మళ్ళీ చందమామలో మొదలేంటన్నా? డ్రింక్స్ తండా తండా డ్రింక్స్. ఉప్పుల కుప్ప, వయారి బామ, సన్న బియ్యం, చాయ్ పప్పు, చిన్న మువ్వ, సన్నగాజు, కొబ్బరి కూరు, బెల్ల పట్టు, గుట్లో రూపాయి, నీ మొగుడు సిపాయి. వీళ్ళకి వెండి తెరిచిన బుల్లి తెర బుద్ధి పోదులా ఉంది.